శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు. భద్రాచలం వెంకటేశ్వర కాలనీలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఉదయం నుంచే భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారి దర్శనం పొందారు. ఆలయ అర్చకులు వేద మంత్రాల నడుమ స్వామివారికి అభిషేకం, పుష్పార్చన, అలంకారాలు చేసి మహామంగళహారతి నిర్వహించారు. అనంతరం ప్రత్యేక నైవేద్యాలు సమర్పించి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆలయం పుష్పాలతో, దీపాలతో శోభాయమానంగా అలంకరించబడగా భక్తులు గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణాన్ని మారుమ్రోగించారు. కార్యక్రమం విజయవంతం కావడంలో స్థానిక భక్తులు, ఆలయ కమిటీ, సేవా వాలంటీర్లు విశేషంగా సహకరించారు. శ్రీకాంతాయ కళ్యాణాయ శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. కళ్యాణాద్భుత గాత్రాయ కామిడార్థప్రదాయిని శ్రీమద్వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. జై శ్రీమన్నారాయణ. మన భద్రాచల క్షేత్రంలో సీతారామనగర్ కాలంలో వేయించేసినటువంటి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర వారి దేవాలయంలో శ్రావణ మాసం చివరి శనివారం సందర్భంగా బుడా గణపతి నవరాత్రి మహోత్సవములు కిందటి వారం చెప్పాను. నవరాత్రులు అంటే 9 రాత్రులు అని ఒక అర్థము. రెండోది ఏ రోజుకు ఆ రోజు కొత్త రాత్రి. నవ అంటే కొత్త రాత్రి. నవరాత్రులు అనేది కొత్త రాత్రి అనేది దేవి శరన్నవరాత్రి మహోత్సవంలో అయితేనే అది మాట పదం పలుకుతుంది. ఎందుకంటే ఏ రోజుకు ఆ రోజు అమ్మవారికి కొత్త కొత్త అలంకారాలతో ఇస్తాం కనుక నవరాత్రి అని కొత్త రాత్రులని అర్థం.
అదేవిధంగా మనం 9 రాత్రులు మనం నవరాత్రులు చేసుకోవాలి. అందరికి కూడా ఏంటంటే చేయాలి, అందరు చేయాలని ఓపిక ఉందని కొంతమంది 9 రోజులు, 3 రోజులు, 5 రోజులు, 15 రోజులు కూడా చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే ఒకటి ఈ నిమజ్జన విషయం లోపల కొంచెం హడావిడిగా ఉంటే సెప్టెంబర్ 7వ తారీఖు రోజున చంద్రగ్రహణం వచ్చింది. సంపూర్ణ చంద్రగ్రహణం 3:30 గంటల పాటు ఈ చంద్రగ్రహణం సంభవిస్తుంది. ఈ చంద్రగ్రహణం సందర్భంగా మనం 9 రోజులు చేసుకొని 10వ రోజు రాత్రి అంటే 7వ తారీఖు రోజు ఉదయం మధ్యాహ్నం 12 గంటల లోపే స్వామివారి నిమజ్జన చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత చేయడానికి కుదరదు. ఎందుకంటే గ్రహణం తర్వాత నిమజ్జనం అనేది చేయకూడదు. గ్రహణం రోజు చేయకపోతే మరుసటి రోజు చేద్దామంటారు. కానీ అది తప్పు. శాస్త్రం అట్లా ఒప్పుకోవట్లేదు. అందరూ కూడా చెప్తున్నారు గ్రహణం లోబట్టే 7వ తారీఖు లోబట్టే అన్ని తీర్ల నవరాత్రులు 15 రోజులు చేసేవారు కానీ 9 రోజులు చేసేవారు కానీ ఎవరైనా కూడా 7వ తారీఖు వరకే చేయాలి. కనుక ఈ విషయాన్ని ఆలయ గణపతి మండపాల యజమానులు భక్తులందరూ కూడా గ్రహించి మరి మీకు తగిన విధంగా ఈ కార్యక్రమాన్ని జరిపించుకోండి. ఇంట్లో కూడా కొంతమంది ఈ 9 రోజులు చేసుకున్నాం గణపతిని చెప్పి చేసుకుంటుంటారు. అది కూడా గమనించండి. 10 రోజులు 11 రోజులు చేసేవారు 9 రాత్రులు చేసి 10వ రోజు రాత్రి అంటే ఆదివారం 7వ తారీఖు అవుతుంది. ఆ రోజున మధ్యాహ్నం 12 గంటల వరకల్లా గణపతి నిమజ్జనం చేయవలసి ఉంటుంది. మరి ఆ రోజు గ్రహణ సందర్భంగా 7వ తారీఖు సాయంత్రం ఆలయాలన్నీ కూడా మధ్యాహ్నం 1 గంట నుంచే స్వామివారికి మహానివేదన జరిపించేసి ఆలయాలు మూసేస్తాము. మరుసటి రోజు ఉదయం పెద్ద ఆలయాలైతే ఉదయం లేచి సుప్రభాత సేవ గాంచుకొని స్వామివారికి శుద్ధి కార్యక్రమాలు చేస్తారు. మాలాంటి చిన్న కార్యక్రమాలు అంటే ఆలయాలంటే కొంచెం లేట్గా తీసేసి మరి ఆ రోజు మధ్యాహ్నం నుంచి దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మేము ఒకరో ఇద్దరం ఉంటాం కనుక మరి ఇంతమందికి అభిషేకం చేయడం, ఇంతమందికి అలంకారం చేయడం, ఆలయాలు శుద్ధి చేసుకోవాలి, మేము కూడా శుద్ధి కావాలి కనుక అది కొంచెం ఆలస్యం అవుతుంది. కనుక భక్తులు ఈ విషయాన్ని గమనించి 8వ తారీఖు రోజు మధ్యాహ్నం నుంచి స్వామివారి దర్శనానికి రావాల్సిందిగా కోరుచున్నాము. మరొకసారి చెప్తున్నాను భక్తులందరికీ కూడా ఈ సంవత్సరం గ్రహణం 7వ తారీఖు సంపూర్ణ చంద్రగ్రహణం 3:30 గంటల పాటు సంభవిస్తుంది కనుక అందరూ కూడా గ్రహణం లోపట్టి స్వామివారిని నిమజ్జనం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. ప్రతివారం చెప్పుకుంటున్నట్టుగానే గోమాతను సేవించండి, గోమాతను పూజించండి. ఒక గోమాత లోపల 3 కోటి దేవతలు కొలువై ఉంటారు. మనకు గోమాతను పూజించినట్టయితే 3 కోటి గోవులను పూజించినట్టు ఫలితం దక్కుతుంది. 3 కోటి దేవతల యొక్క దీవెన దర్శనం దొరుకుతుంది కనుక గోమాతను సేవించండి, తరించండి. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ.